హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఇండోరీ పోహా ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా ఇలా ఒకసారి అటుకులతో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల వరకు అటుకుల్ని తీసుకోండి. దీంట్లో తగినన్ని వాటర్ పోసుకుని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం వంపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకి అటుకులన్నీ పొడి పొడిగా వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి. 1 పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మనం వేసుకున్న షుగరు అండ్ సాల్ట్ కూడా అటుకులకి బాగా పట్టేలాగా కలుపుకోండి. దీన్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసిన ధనియా వేసుకోండి. ఇందులో మనం ఆవాలు, జీలకర్ర వాడమండి, ఓన్లీ సోంపు, ధనియాలు మాత్రమే వాడతాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న పచ్చిమిర్చిని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి సన్నగా. బాగా సన్నగా తరిగిన కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 1/2 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు బంగాళదుంపని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బంగాళదుంపలు బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చూసారు కదా, మనం వేసుకున్న ఆనియన్స్, బంగాళదుంపలు కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న అటుకుల్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. అటుకులు మొత్తం కూడా ఇందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దీని మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల అటుకులు తినేటప్పుడు గొంతుకి అడ్డం పడకుండా కొంచెం మాయిస్ట్గా బాగా ఉంటాయి. చల్లారిపోయినా కూడా మెత్తగానే ఉంటాయి, మరీ డ్రైగా ఉండవు. చూసారు కదా, ఇప్పుడు మనకి పోహా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత నేను దీని మీద స్పైసీనెస్ కోసం కొంచెం కొబ్బరి కారం వేసుకున్నానండి. మీ దగ్గర కావాలంటే ప్లెయిన్ కారమైనా వేసుకోవచ్చు, చిల్లులపై కారమైనా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైన మసాలా వేసుకోవచ్చు. దాని మీద సన్నగా ఉండే సేవ్ కొంచెం వేసుకోండి.
మనకి హల్దీగ్రామ్స్లో ఖట్టా మీఠా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోండి. కొన్ని దానిమ్మ గింజలు వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పోహా రెడీ అయిపోయింది. దీన్ని ఇండోరీ పోహా అని, కంద పోహా అని కూడా అంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.